ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనకి ఏకీభవిద్దాం. తండ్రి స్తోత్రం, 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల స్తోత్రం, దేవా, కృపగల స్తోత్రం. తండ్రి, అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు తెలియజేసుకున్నాను ప్రభా. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిచ్చుటకు తండ్రి, సమాధానకర్త నిన్న నేడు నిరంతరం మా కొరకు ఏకరీతిగా ఒకటైన దేవా, నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు తెలియజేసుకున్నాను ప్రభా. నాయన అయా నాయన ఉదయకాల సమయం మొదలుకుని రాత్రికాల సమయం వరకు తండ్రి, నీ కృపాక్షేమాలు నాకును మాకును తోడుగా దయచేసిన విధానమును బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభా. అయా ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా నేను స్తుతించే భాగ్యం నాకును మాకును దయచేసిన విధానమును బట్టి నీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన అయా ప్రారంభ ప్రార్థన మొదలుకుని ముగింపు వరకు మీ కృపను మాకు తోడుగా దయచేయమని వేడుకున్నాను పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనములు తండ్రి. నాయన అయా పాటలు యందు విజ్ఞాపన ప్రార్థనలు యందు తండ్రి, మీరు మాకు తోడేండి నడిపించిన విధానమును బట్టి నీకు వందనములు ప్రభా. నాయన అయా ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వెళ్ళబోచుండగా తండ్రి దేవా, అయా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. అయా వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా దైవజనుడి ద్వారా అయా మీరే మాతో అయా వాక్యం ద్వారా ప్రభానైనా సూటిగా తేటగా మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభానైనా. మా అందరికీ కూడా ఏకాత్మను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇంకనూ జరగనున్న ఆరాధన అంతట్లో మీరే మాకు తోడైండి నడిపించమని మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములను కడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం అలాగున పైకి లేచి నిలబడి ఒక పల్లవి చరణాన్ని పాడుకుంటూ హృదయపూర్వకంగా మహోన్నతుడైన దేవదేవుని స్తుతులు స్తోత్రాల ద్వారా ప్రభు నామాన్ని గణపరుద్దాం. అందరం కలిసి అందరికీ వచ్చినటువంటి పాట మార్చగలిగిన దేవుడా, మారని నా నాదుడా అనే పాట ద్వారా ప్రభు నామాన్ని స్తోత్రం చేద్దాం. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. నీకే వందనం, నీకే అభివందనం, నీకే వందనం, ఘన వందనం. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. స్తోత్రం. ఏకీభవిద్దాం. చెప్పటి ద్వారా ప్రభు నామాన్ని స్తుతిస్తూ ప్రతి పదములో ఉన్న పరమార్థాన్ని ఆస్వాదిస్తూ ప్రభుని స్తుతిద్దాం.
ప్రియమగు ఇశ్రాయేలు ఈజిప్టు చెరలనుండగా పంపినావే, నమ్మకస్తుని నాయకునిగా తీర్చిదిద్ది. నీకు ప్రియమగు ఇశ్రాయేలు ఈజిప్టు చెరలనుండగా పంపినావే, నమ్మకస్తుని నాయకునిగా తీర్చిదిద్ది. శేషమైన వారికి నీదు కృపను ఇచ్చుటాకై, శేషమైన వారికి నీదు కృపను ఇచ్చుటాకై మార్చినావే నైలు నదిని రక్తముగా. మార్చినావే నైలు నదిని రక్తముగా. నీకే వందనం, నీకే అభివందనం, నీకే వందనం, ఘనవందనం. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, స్తోత్రాలు. మరో పర్యాయము మీ సన్నిధిని కృపను ఆస్వాదిస్తున్నాము. మీ సహాయ హస్తం మాకు తోడై ఉండునుగాక. ప్రభువా, మేలు చేత మమ్మలను నింపండి. మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేత నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సంతోషం. అందరం కూర్చుందాం. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఇద్దరిలో వచ్చేయండి, చెప్తా. ఇద్దరు లేవండి. స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన ప్రభు పాదాల చెంత ఇలాగున చేరి పరిశుద్ధ నామాన్ని కనపరిచే భాగ్యం దేవుడు మనకు దయచేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం. లైవ్లో ఉన్న ఆత్మీయులకు వందనాలు. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మరొక పర్యాయం అనగా 17వ రోజు ఇలాగున మనం చేరి దేవదేవుని గణపరిచే భాగ్యం తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించున్నారు. సంతోషం. ఈరోజు మనం నేర్చుకొనిచ్చినటువంటి వాక్యపు భాగము యూదారాజైన యెహోషాపాతు యొక్క ఉపవాసము. యూదారాజైన యెహోషాపాతు యొక్క ఉపవాసం. ఆత్మీయులారా, గడిచిన కొన్ని దినాలుగా ప్రతిరోజు ఒక భక్తుని గూర్చి వారి వారి యొక్క ఉపవాసాలలో వారు నేర్చుకుని మార్చుకున్న విధానాలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అయితే ఈ రాత్రి కూడా ఒక భక్తుని గూర్చి మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకునిచ్చినటువంటి ఆ మనుషుని పేరు యెహోషాపాతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషాపాతును గూర్చి మనము అనేక పర్యాయములు మరి ఆదివారపు ఆరాధనలో ఎన్నో సంగతులను మనము ధ్యానం చేస్తూ వచ్చి ఉన్నాము.
ఈ యొక్క యెహోషాపాతు యూదా రాజులు 20 మందిలో ఇతడు 4వ వ్యక్తి, 4వ రాజు అన్నమాట. ఇతడు ఆసా అనబడినటువంటి ఒక దైవ భక్తుని యొక్క కుమారుడు. యూదా రాజులలో మరి సొలొమోను కుమారుడైన రెహబాము విభజించబడిన రాజ్యానికి అతడు నాయకునిగా పనిచేశాడు. రెహబాము, అబీయా, ఆసా, 4వ వ్యక్తి యెహోషాపాతు. ఈ యెహోషాపాతు దగ్గరగా 25 సంవత్సరాలు దేవుని నామం పేరట యూదా వారులకు ఒక మంచి రాజుగా తాను పరిపాలన చేయడం జరిగింది. పిల్లరా, ఆ తర్వాత అహజ్యా, అతల్యా, యోవాషు ఇలాగ ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు. యెహోషాపాతు యొక్క రాజ్య విధానం ఓ ప్రత్యేకమైనది అని మనం చెప్పుకోవాలి. ఒక ఉన్నతమైనది అని మనం ఎంచాలి. ఎందుకంటే ఈ యెహోషాపాతు అనబడిన ఈ రాజు చాలా చిన్న వయసులో రాజ్యానికి రాజు అవుతాడు. రాజైన తొలి దినాలలోనే తను కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. కొన్ని శోధనలను జయించవలసి వచ్చింది. అయితే తన శక్తికి మించిన శోధన తన జీవితంలో ఎదురైనప్పుడు తాను చేసినటువంటి దేవుని నామం పేరట తాను చేసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి కృషితో కూడినటువంటి లేదా భక్తి జీవితం తనకే కాదు, తన తరువాత తరములో ఉన్న ఈనాటి కాలానికి మనకు కూడా ఎంతో ఆశ్చర్యకరంగాను ఆశీర్వాదకరంగాను తన యొక్క జీవితం అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు అనే మాటకు అర్థం, నా దేవుని ప్రియులారా, యెహోవా తండ్రి అని అర్థమునిచ్చేటువంటి పేరును తాను కలిగి ఉన్నాడు. యెహోవా తండ్రి, యెహోవా తండ్రి. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇతడు రాజ్యానికి రాజైనటువంటి తొలి దినాలలోనే రండి దేవుని వాక్యంలోనికి. దినవృత్తాంతములు 20వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1, 2 ప్రియులారా 3 వచనాలు చదువుదాం. ఇది అయిన తరువాత మోయాబీలును, అమ్మోనీలును, మోయోనీలును కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హసాసోన్ తామారు అను ఎన్గీదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదయ యందంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటించాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనలందరినీ ప్రభు బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మీయులారా, ఈ రాత్రి మనము యెహోషాపాతును గురించి కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని కూడా ఈయన గురించి మరికొన్ని విషయాలు ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. గడిచిన సమయంలో మనం చెప్పుకున్నాం, ఇతని తండ్రి పేరు ఆస. అతడు కేవలం 3 సంవత్సరాలే పరిపాలన చేశారు. అతని తండ్రి అబీయా, అతడు కేవలం పిల్లరా అతడును 3 సంవత్సరాలే పనిచేశాడు. అతని తండ్రి అనబడిన రెహబాము అంటే మీకు ఏమైనా అర్థమైంది? ఇప్పుడు యోధా రాజులు యెహోషాపాతు ఎన్నవాడు అనుకున్నాము?
నాలుగవ వ్యక్తి అన్నాం కదా, ఉదాహరణకు నాలుగవ వ్యక్తి. ఈయన తండ్రి పేరు ఆసా. ఆయన 3 సంవత్సరాలే పనిచేశాడు. అతని తండ్రి పేరు ప్లేరా అబియా, అంటే యెహోషాపాతుకు తాతగారు. ఆయన కూడా 3 సంవత్సరాలు పనిచేశాడు. ముత్తాత అంటాం కదా రెహబాము, అతడు సొలొమోను కుమారుడు. అతడు 17 సంవత్సరాలు రాజ్యమును పరిపాలన చేశాడు. ప్లేయర్ విన్నారు కదా. అంటే ఇప్పుడు ఇంచుమించుగా 4వ తరం వాడు ఎవరు? యెహోషాపాతు. అంటే 3 తరాలలో ఉన్న రాజ్యరికాన్ని బ్రేక్ చేయగలిగినటువంటి నడిపింపు కలిగిన వాడు యెహోషాపాతు. ఆమేన్. రెహబాము కానీ, అబియా కానీ, ఆసా కానీ చెయ్యలేనంత కాలం, సుదీర్ఘమైన కాలం, అతడు 28 సంవత్సరాల కాలంలోనేమో రాజు అవుతాడు. 25 సంవత్సరాలేమో రాజరికంలో ఉంటాడు. 53 సంవత్సరాల కాలం తాను జీవిస్తాడు. పిల్లరా, తన ముందున్న 3 తరాలు, ఆ 3 తరాలలో ఎవ్వరూ చెయ్యలేనంత రాజ్యపాలన ఆయన చేశాడు. ఇప్పుడు నేనేం చెప్పానంటే యెహోషాపాతుకు ముందున్న 3 తరాలు చెప్పాను. ఓకేనా? అర్థమైంది. రెహబాము 17, అబియా 17, ఆసా క్షమించండి, రెహబాము 17 సంవత్సరాలు, అబియా 3 సంవత్సరాలు, ఆసా 3 సంవత్సరాలు. ముందున్న 3 తరాలను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ఉన్న తరాలను కూడా తను బ్రేక్ చేశాడు. ఎలాగా? రండి దేవుని వాక్యంలో ఇంకా నువ్వు చూస్తే, అతని తరువాత తన కుమారుడు యెహోరాము, ఇతడు 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని తరువాత అహజ్యా అనగా యెహోరాము కుమారుడు, ఇతడు కూడా పిల్లరా 1 సంవత్సరం పరిపాలన చేశాడు. ఆ తర్వాత అతల్యా, ఈమె తెలుసు కదా, అతల్యా ఈమె రాజు కాదు, రాణి, భయంకరురాలు, మూర్ఖురాలు, యెహోరాము యొక్క భార్య. ఈమె పిల్లరా ఈమె ఏం చేసిందంటే 6 సంవత్సరాలు పనిచేసింది. ఇతడు ఎన్నో రాజు అని చెప్పుకున్నాము? 4వ రాజు అని చెప్పుకున్నాం. అంటే 4కు ముందున్న 3 రాజులను, 4 నుంచి 7 వరకు ఉన్న 3 రాజులను, అటు ముందున్న 3 తరాలను, ఆ తర్వాత వచ్చిన 3 తరాలను, మొత్తం 6 తరాలను బ్రేక్ చేయగలిగిన వాడు ఎవరంటే యెహోషాపాతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను దేవుని ప్రేరా, మనం పితరుల తరాలలో ఎంత భక్తి కలిగి ఉన్నారో మనకు తెలియదు. రానున్న తరం వారు ఇంకెంత భక్తిగా ఉంటారనేది మనకి జస్ట్ ఒక అవగాహన ఉండొచ్చు. నేను అంటాను, ఈ తరములో నువ్వు చేసే భక్తి, ఈ తరములో నువ్వు కలిగి ఉండే దైవ భయం, ఈ తరములో నీ మీదనున్న అభిషేకం, నీ మీదనున్న ప్రార్థనా జీవితం ముందు 3 తరాలను, తరువాత 3 తరాలను ప్రభావితం చేయగలిగిన అభిషేకం మన మీద ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ముందున్న 3 తరాలను, తరువాత ఉన్న 3 తరాలను, 6 తరాలను ప్రభావితం చేయగలిగాడు ఒక యవనస్తుడు. ఈరోజు క్రైస్తవ్యంలో, క్రైస్తవ కుటుంబాలలో ఉన్నట్టు ఒక నానుడు ఆలోచన ఏంటో తెలుసా? ఊరు పొమ్మనాలి, కాడి రమ్మనాలి, 4 కళ్ళు రావాలి, 3 కాళ్ళు రావాలి, అప్పుడు ఈ వ్యక్తికి దేవుని గూర్చిన జిజ్ఞాస, అప్పుడు దేవుని గూర్చినటువంటి ఈయనకు ఒక వాంఛ. పిల్లరా, అలా కాదండి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలండి. ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలండి. శరీరంలో బలం ఉండగానే దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి. ఆమేన్, హల్లెలూయా. యెహోషాపాతును చూచినప్పుడు ముందున్న 3 తరాల ప్రజలను, తర్వాత ఉన్న 3 తరాల ప్రజలను పాలించిన 6 రాజులుగా ఉండినటువంటి వారిలో ఒక రాణి ఉన్నారు. మొత్తం 6 యొక్క జీవిత కాలంలో వారు పాలించిన పరిపాలన కాలం అంతటిని కూడా సుదీర్ఘమైన కాలం ఇతడు పరిపాలన చేయగలిగాడు. ఒక మాట, దేవునికి ఎంత ఇష్టనిగా జీవించకపోతే దేవుడిని రాజ్యాన్ని అంతగా విస్తరింపచేసి ఉంటాడు. దేవునికి ఎంత దగ్గరగా ఈయన జీవించకపోతే దేవుడు ఆ కృపను అనుగ్రహించుంటారు. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా
మన ఆత్మీయ జీవితంలో. ఈ తరములో నీకు నీవే సాటి. నీ భక్తి నీదే, నీ భక్తికి తగిన ప్రతిఫలము నీదే. నీ భక్తి ప్రతిఫలము ముందున్న వాళ్ళు పొందుతారు అనొద్దు. నీ భక్తి యొక్క ప్రతిఫలం తర్వాత తరం వాళ్ళు పొందుతారేమో, అక్కడ ఆగిపోవద్దు. నీవు చేసిన ప్రార్థనకు నీవే ఫలం పొందాలి. అయితే ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటి అంటే, తను రాజరికంలో ఉండిన కొంతకాలానికంటే 3 దిక్కుల నుండి కొంత సైన్యమును వారి మీదకి వచ్చారు. 1 మోయాబీలు, 2 అమ్మోనీలు, 3 మోయోనీలలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారట. 3 మీదికి ఒక వ్యక్తి వెళ్ళలేదు. 3 వ్యక్తులు కలిసి, ఆ దేశపు రాజ్యాలు కలిసి, వారు సైన్య బలగంతో ఈ రాజు మీదకి వచ్చారట. యుద్ధానికి వచ్చి యుద్ధాన్ని ప్రకటించారు. తాను రాజ్యానికి వచ్చినటువంటి కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి పిల్లల యొక్క యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే, 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాసాన్ని చాటించాడట. ప్రియులారా, భయంకరమైన వార్తను ఒకటి విన్నాడు. 3 దిక్కుల నుండి సైన్యములు యూదా రాజు యెహోషాపాతు మీద యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని కొల్లగొట్టుకుపోవాలని 3 దిక్కుల నుండి సైన్యాలు వచ్చాయి. అప్పటికే వారు వచ్చి యుద్ధానికి రమ్మని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఫలానా చోట ఫలానా యుద్ధ భూమిలో యుద్ధానికి వీరిని ఆహ్వానిస్తున్నప్పుడు ఆ వార్తను వినగానే ఆయనకు చాలా భయం కలిగింది. భయం కలిగిన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేరుగా దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి దేవుని యొక్క సముఖములో నిలిచి ప్రభు పాదాల చెంత విన్నవించి యూదా రాజ్యమందంతటను కూడా ఏం చేశాడంట? ఉపవాస దినాన్ని చాటించాడు. బాగా ఆలోచించేద్దాం. తన మీదకి యుద్ధానికి సైన్యం వచ్చినప్పుడు ఏ రాజైనా చేయవలసిన పనేంటి? పిల్లరా, రాజు ఏం చేస్తాడు? ఒక యుద్ధానికి ఒక శత్రువు వచ్చాడంటే ఏం చేస్తాడు? తనకుండిన సైన్యాన్ని సిద్ధపరుచుకుంటాడు. తనకుండినటువంటి సైన్యాన్ని సిద్ధం చేసుకుంటాడు. వారు 2000 మంది ఉన్నారా? మనము 2500 మంది సిద్ధపరుచుకుందాం. వారు ఎలాంటి ఆయుధాలను ధరించారు? వారికంటే ఇంకా పదునైన ఆయుధాలను మనం తీసుకుని వెళదాం. ఇది కదా రాజు తలంచేది. రాజు ఇదే కదా యోచించేది. వారు ఏ మార్గాన వస్తున్నారు? మన వాళ్ళు కొందరు వెళ్ళి మొదటగా లొంగిపోండి, మన వాళ్ళు కొందరు వెళ్ళి వారి చేతులకు అప్పగించబడండి. వాళ్ళు ఓడిపోయారు అనుకుని ఇంకా ప్రశాంతతగా ఉన్న సమయంలో మేము చుట్టుముడతామని ఇలాగనే రాజు ఎత్తుకు పై ఎత్తులు వేసి యుక్తిగాను కుయుక్తిగాను కొందరు చెడు రాజులు ఆలోచిస్తారు. అయితే పిల్లరా, యెహోషాపాతు తను రాజై ఉండి తన రాజ్యాధికారం మీద కానీ, తన వెనకున్న సైన్యం మీద కానీ, తన బలము మీద కానీ, తను ధరించిన ఆయుధముల మీద కానీ వేటి మీద నమ్మకం లేదు. ఈ యుద్ధములో నేను గెలవాలంటే, ఈ యుద్ధ భూమిలో ఈ రాజ్యపు ప్రజలు విజయాన్ని సాధించాలంటే సజీవుడైన దేవుని వల్లనేది సాధ్యం. ఇప్పుడు దేవుడు మా పక్షాన ఉండి వారితో యుద్ధం చేయాలంటే, దేవుడు మాతో కూడా ఉండి వారి మీద విజయాన్ని మాకు అనుగ్రహించాలంటే, 3 దిక్కుల నుండి వచ్చిన సైన్యాన్ని తుత్తునీలుగా మేము చేసి వారి మీద విజయ పతాకం మేము ఎగరవేయాలంటే, నా బలము ద్వారా, నా శక్తి ద్వారా, నా విద్య ద్వారా, నా సైన్యం ద్వారా, నా ఆయుధ బలము ద్వారా, నా తెలివితేటల ద్వారా ఇది కానే కాదు అని వాటినన్ని ప్రక్కన పెట్టి నేరుగానట దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాస దినాన్ని చాటించాడంట. అంటే బహుశా నేను ఇలా అనుకుంటున్నాను, బహుశా నేను ఇలాగ తలంచుచున్నాను. యెహోషాపాతు రాజు గారు తను తలంచినప్పుడు తన దగ్గరున్న సైన్యం కంటే గొప్పగా యుద్ధంలో జయమిచ్చేది ఉపవాస ప్రార్థన.
మూడు దిక్కుల నుండి వచ్చిన సైన్యాన్ని జయించగలిగేది. తన దగ్గర ఉన్న సైనిక బలం కంటే, ఆయుధ బలము కంటే, సామాగ్రి బలము కంటే, తెలివితేటల కంటే శ్రేష్టమైనది, యోగ్యమైనది, రమ్యమైనది, జయమును కలుగజేసేది ఉపవాసం. ఉపవాసం అంటే సైన్యానికి ఉన్న బలము కంటే శక్తివంతమైనది ఉపవాసం. రాజ్యాధికారము కంటే బలమైనది ఉపవాసం. ఆత్మీయులారా, ఈనాడు క్రైస్తవ సంఘానికి ఓ వెన్నెముక లాంటిది ఉపదేశం అయితే, ఆ ఉపదేశములో అంచెలంచెలుగా మనం ఎదుగుచు ఆత్మీయ బలం పొందాలంటే దానికి 100% ఉపవాస ప్రార్థనా జీవితం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని పిల్లరా, ఒక ప్రతి క్రైస్తవుడికి ఆత్మ సంబంధమైన బలాన్ని కలుగజేసేది దేవుని సన్నిధానాన చేయగలిగిన ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. రాజయ్యుండి దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా వారులందరికీ, యూదా రాజ్యమందంతటికి ఓ లేఖను, ఒక కబురు పెడుతున్నాడు. అందరూ ఉపవాసం ఉండండి. అయ్యా, యుద్ధం వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు సైనిక బలాన్ని కదా సిద్ధం చేయాల్సింది. ఇది ఎలా ఉందంటే పిల్లరా, బస్సు మరలా మీరు నవ్వుకుంటారేమో, ఆల్రెడీ ఉదయం ఒకసారి చెప్పాను. అదే మొన్న మధ్యలో కొంచెం వార్తలు విన్నాను. అంత సీరియస్గా చూడకుండా అయ్యారు. చెప్పాక అప్పుడు సీరియస్గా చూడడం ఏంటో. మోంతా తుఫాన్ వస్తేనంటే నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి గారు చోటెళ్ళి కూర్చుని తుఫాన్ ఆపేశారని చెబుతున్నారు కొందరు. మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. అయ్యో, మీరు టైటిల్స్ చూడలేదా? నాయుడు గారి యొక్క అనుభవం ఎదుటంట మోంతా తుఫాను మోకరిల్లిందంట పిల్లారా. పోనీ ఏదైతే ఏం లేండి బాబు, దేవుని మహాకృప, తుఫాను మన మీదకి రాకుండా పోయింది. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యంగా లేదు? ఆశ్చర్యంగా లేదు? తుఫానే మోకరిల్లిందంట. ఇలాంటి నాయకులు మనకు ఉండాలి పిల్లారా. ఇక మీదట జన్మలకి తుఫాన్లు మనకు రావు ఇక. ఎందుకంటే నాయుడు గారు ఉన్నారు మనకి. స్తోత్రం, హల్లెలూయా. అయ్యో, మీకు ఎవరికి సంతోషం లేనట్టుంది మీకు. అయ్యో, నేను ఒక వీడియోలో చూసానండి, నాయుడు గారు కిక్ బాక్సింగ్ గ్లౌజులు పెట్టుకుని తుఫాను కొడుతున్నారు. ఆయన నిజం పిల్లారా, ఆగిపోయింది. ఇలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాల. స్తోత్రం. అసలు టైటిల్ చూస్తే నాకు మైండ్ పోయిందండి. మైండ్ ఏమంటారు ఇంగ్లీష్లో? మైండ్ బ్లోయింగ్ అంటారా? ఆ గ్లౌజులు పెట్టుకుని నాయుడికి ఇలా తిరిగితే మరి తుఫాను మొత్తం మోకరిల్లిందంట. స్తోత్రం. ఇక మీదట ఏ దేశంలో తుఫాను వచ్చినా ఆ దేశ అధ్యక్షులు మా నాయుడు గారు తీసుకెళ్తే సరిపోతాయి. ఇక ఆస్తి నష్టం జరగదు కదా. ముందుకు వెళ్దాం. విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మీదకి మరొక 3 వ్యక్తులు రాజులై ఉండి సైన్యంతో యుద్ధానికి వచ్చినప్పుడు సాధారణంగా ఏ రాజైనా చేసే పని ఏంటంటే తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటాడు. ఎందుకని? ఏ విధము చేతనైనా నేను గెలవాలి, నేను జయాన్ని పొందాలి, నా ప్రజలను విజయ పతాకంలో నేను నడిపించాలని ఏ రాజైనా ఇదే తలస్తాడు పిల్లారా. జరిగిన విషయం ఏంటంటే, ఈ రాజు అలా చేయలే. మొత్తం అందంతటా ఉపవాస దినాన్ని చాటించాడు. హల్లెలూయా. సాధారణంగా నన్ను బాగా చూడండి, రాజు అనగానే తలకు కిరీటం కదా, శ్రేష్టమైనటువంటి సింహాసనం, చుట్టూరు సైనికులు, కదిలితే రథాలు, సైన్యాలు, ఏనుగులతో గొప్ప సైన్యమే కదులుతుంది కదా. ఈ రాజు ఏం తలస్తున్నాడంటే, నా చుట్టూ కొన్ని లక్షల మంది సైనికులు ఉండొచ్చు, ఉపవాసంతో పోలిస్తే ఇది పెద్ద బలమేం కాదు. హల్లెలూయా. ఆత్మీయ సంగమా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంత గొప్ప సందేశాన్ని భక్తుడు మనకు అందిస్తున్నాడు.
యెహోషాపాతు జీవితం ద్వారా ఇన్ని శ్రేష్టమైన సంగతులు మనం ఎరగవచ్చు. మనమేం చేస్తాం పులేరా? సాధారణంగా ఉపవసించి ప్రభువు పాదములు పట్టుకొనుట కంటే మన ప్రయారిటీని ప్రజల కొరకు వెచ్చించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఆత్మీయులారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇలాగున యోదయ ఎందంతటా ఆయన ఉపవాస దినమును చాటించి దేవుని సన్నిధానంలోనికంట అనేకులను సమకూర్చి అందరూ కూడా దేవుని యొక్క సన్నిధానాన ఉపవాసపుకే ఆత్మతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎంత గొప్ప కార్యం! ఒకసారి నేను ఈ మాట అడుగుతున్నాను. మన ఇంట్లో, మన కుటుంబంలో, వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబ పరంగా కొన్నిసార్లు ఆర్థికంగా అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఎన్నిసార్లు మనం ఉపవాస దినాన్ని ప్రకటించుకుని మనం చేయగలుగుతున్నాం? జస్ట్ ఒకసారి ఆలోచించే. ఎన్నిసార్లు ఆ ఉపవాస దినాన్ని ప్రకటించుకోగలుగుతున్నాం? ఆత్మీయులారా, ఈ భాగాన్ని ధ్యానించినప్పుడు దగ్గరగా మనం 17, 16 ఈ వచనాల దగ్గరకు వచ్చేసరికి అంటండి, ఎప్పుడైతే యోదయ అన్నంతటా ఉపవాస దినాన్ని చాటించి ఈ భక్తుడు తనతో ఉన్నవారు అనేకులు యోధా జనాంగము ఉపవాసమును కలిగి ప్రార్థన చేయగా మహోన్నతుడైన దేవుడు ఆకాశములో ఒక జవాబునిస్తున్నాడు. ఏంటా జవాబు? రండి 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఇప్పుడు ఉపవాసాలు ఎవరెవరు ఉంటున్నారు? మాట్లాడట్లా. స్తన్యపానము చేయవారిని తీసుకురండి అంటాడు యోవేలు గ్రంథంలో. ఆమేన్, ఆమేన్. పిల్లలు కదండి నా దేవుని పిల్లరా. బాబు వింటున్నావా? శిశువులను కూడా వారు ఉపవాసానికి పురుగొలుపుతున్నారట. మనకి కానాపీనా సోనా తిండి కానా ఊర్లో తాగినట్టుగా ఇంకెప్పుడుందాం ఉపవాసం? యూదయ ఎందంతట ఉపవాసం దినాన్ని చాటించినప్పుడట యూదా వారందరూ కూడానట ప్రేరా వారు ఉపవాసమును ఉంటకు గాను వారు సిద్ధపడి ఎక్కడికి వచ్చారు? వారందరూ దేవుని సన్నిధానానికి రండి. 13వ వాక్యం. యెహోవా సన్నిధిని వారు నిలవబడిరి. ఎందుకయ్యా మేము ఉపవాసం ఉంటాం? దేని కొరకు? ఈ దేశం మీదకు వస్తున్నటువంటి ఒక భయంకరమైన ఉగ్రతను మేము జయించడానికి, భయంకరమైనటువంటి ఉద్రేకముతో వస్తున్న శత్రువులను మేము జయించడానికి. మా శక్తి వల్ల కానిది, ఆయుధ బలం వల్ల కానిది, సైన్యం వల్ల కానిది, తెలివితేటల వల్ల ద్వారా కానిది, ఇదిగో ఒక ఉపవాస బలము ద్వారా మేము దీన్ని జయించగలం. సంగమా మరి నీ అంతట నీవు ఎలాగున ప్రకటించుకుంటున్నావు? ఒక చిన్న సూత్రం చెప్తాను. సూత్రం కాదు, ఇది జరిగిన విషయమే, ప్రస్తుతానికి జరుగుతున్న విషయం. విజ్జు వాళ్ళ ఆవిడకి గొడవ వచ్చింది. ఇప్పుడు ఆయన మీద కోపంతో ఆమె రోజున్నర 2 రోజులైనా ఉపవాసం ఉంటుంది. దేనికి? కోపంతో. ఎండి చేపలాగా అంటుకుపోద్దు మంచానికి. ఎండి చేపలాగా చేపకు అంటుకుపోద్ది. అప్పుడున్న ఉపవాసం ఇప్పుడు ఏమైంది? అప్పుడు కోపంతో గడిపేసావు. ఎంత ఫలితం కూడా రాదు, నీకు వస్తే నీరసం అవుతుంది తర్వాత. కానీ దేవుని సన్నిధిని దేవుని భక్తులు చేసినప్పుడు ప్లేరా
వారి శిశువులతోనూ పిల్లలతోనూ భార్యలతోనూ యోధా వారు వచ్చి దేవుని సన్నిధిలో ఆ క్రొత్త శాల ఎదుట నిలబడి ఉన్నారట ఉపవాసం కోసం. ఆత్మీయులారా, ఒక దీపం వెలిగించబడితే లక్షల కోట్ల కొలది దీపాలు వెలిగించబడతాయి. నేను అంటాను, నీ గృహంలో నువ్వు అలా వెలిగించబడు. నీ ముందు తరం ఎలా ఉంది మనకు అనవసరం, రానున్న తరం ఎలా ఉండబోతుంది మనకు తెలియదు. ఈ తరములో నువ్వేదైనా చెయ్యాలి. హల్లెలూయా. నీవు మండాలి, నీవు మండుచు అనేకులను మండించాలి. నువ్వు మండాలి, నువ్వు మండుచు అనేకులకు ప్రకాశమనిచ్చేటువంటి వెలుగుగా మనం మారాలి. ఆమేన్, ఆమేన్. ఇలాగున వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని వాళ్ళు వేడుకుంటున్నారట. నీ జీవితంలో ఈ మాటలు వినిచిన ఆత్మీయులు, నీ జీవితంలో ఎన్నో సమస్యలు నీ ఎదుట ఉండినప్పుడు నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు? అంటే ఇది అంటట్లేదండి, ముట్టట్లేదండి, ఏంటంటే ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు, మొన్న ఆ సంవత్సరం కానీ అసలు ఏం బాగాలేదండి. ప్రియులారా, ఇలాగా లోక సంబంధమైన విషయాలను చూచి ఎంతోమంది ఆత్మీయతలో ముందుకు రాలేకపోతున్నారు. ముందున్న 3 తరపు రాజులను, తర్వాత ఉన్న 3 తరపు రాజులను, ఇంచుమించుగా 6 తరాల రాజులను జయించి వారి యొక్క రాజ్య పాలనా కాలను బ్రేక్ చేశాడండి ఈయన. కారణం ఏంటో తెలుసా? ఏదో సమస్య రాగానే వెళ్ళి మంత్రి దగ్గరికి వెళ్ళి, చూడండి, పరిష్కారం కొరకు ఎవరెవరిని అడగడం కాదు పిల్లరా. చూడండి, దేశాలను పాలించే రాజులు ఉన్నారు. ఒక అయ్యగారికి కల వచ్చింది రాత్రిపూట, ఏం అర్థం కాల. తెల్లవారేసరికి మాంత్రికులందరినీ పిలిచాడు. నేను కలగన్నాను, కలను భావం చెప్పండి అన్నాడు. వాళ్ళు అన్నారు, కల ఏదో చెప్పండి, భావం మేము చెబుతామన్నారు. ఏమన్నాడు తెలుసా? కలను భావాన్ని చెప్పండి అన్నాడు. అది ఎవరి తరం కాదన్నారు. వీళ్ళందరూ చంపండి అన్నాడు. మూర్ఖుడు. నేను కలగన్నప్పుడు కలను నేను చెబితే దాని భావం ఎవరైనా చెబుతారు. కలను చెప్పి భావం చెప్పమంటే ఎవరు చెబుతారు? దేవలోకం నుండి దిగి వచ్చిన దేవదూతలు తప్ప ఎవరు చెప్పలేరయ్యా. దేవుని ఆత్మ కలిగిన వారు మానవ శరీరాల మధ్య ఎవరు ఉండరు కదా అన్నారు వాళ్ళు. వీళ్ళందరూ చంపేయండి, వీరి గృహాలను పెంట దెబ్బగా చేయండి అన్నాడు. పాపం దానియేలు ఆనాటి కాలంలో ఉండడంతో మొత్తం మాంత్రికులు, శకునగాండ్రు, జ్ఞానవంతులు అందరూ దానియేలు దయ వల్ల బ్రతికి బట్ట కట్టగలిగారు. నేటికి ఆ జనాంగం ఉండగలిగారు. హల్లెలూయా. మరి ఈ రాజుగారు పులేరా, ఈ రాజుగారి దగ్గరకు వచ్చినప్పుడు ఈ రాజుగారు అలా మూర్ఖ స్వభావంతో ఉండలేదు. తన యొద్దకు ఒక సైన్యం వచ్చినప్పుడు ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం, తనకు సమస్య వచ్చినప్పుడు మరొకరిని పిలిచి ఏం చేద్దాం అని అడగట్లేదు. నేరుగా తను తీసుకున్న ఏకైక నిర్ణయం, దేవుని ఆలయానికి వెళ్ళాడు, మోకరిల్లి ప్రార్థన చేశాడు. యోధా వారందరికీ ఈ వార్తను చెప్పండి, దేవుని మందిరానికి రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ గృహంలో తండ్రి ఆత్మీయ వైరాగ్యాన్ని కలిగి ఉంటాడో ఆ కుటుంబంలో అందరిలో ఇంచుమించుగా ఆ ఆత్మ పనిచేస్తుంది. ఏ కుటుంబంలో ఒక తండ్రి త్రాగుబోతాయి, తిరుగుబోతాయి, లోకాన్ని వెంబడిస్తూ జీవిస్తాడో ఆ ఆత్మ కనీసం ఒక్కరిలోనే పనిచేయడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఆత్మీయ దైవ జనాంగమా, ఈ భక్తులు చేసిన పని ఏంటంటే ఆ చక్కగా వారు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిని వాళ్ళు వేడుకోవడం మొదలుపెట్టారు. దేవుని సన్నిధిని వాళ్ళు వేడుకుంటున్నారు. ఎప్పుడైతే వారు అలాగ ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిని వారు కనిపెట్టారో దేవుని జవాబు వారికి వస్తుంది. 14వ వచనం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడు నగు యహాజియేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. అంటే ఉపవాసం ద్వారా సమాధానం ఎంత త్వరగా వస్తుందో చూడండి. ఉపవాస ప్రార్థన ద్వారా వారికి సమాధానం ఎంత దగ్గరగా వస్తుందో చూడండి. ఆ సమాజంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే
అతడు ఆసాపు సంతతి వాడు లేవీడట. యహాజీయేలు ఈయన ఈ సందర్భంలోనే కనిపిస్తాడు, మరి ఇంకేం కొన్ని చోట్ల కనిపించడు ఈయన. విషయం ఏంటి తెలుసా? ప్రపంచమంతా నాశనం అయిపోయినప్పుడు ఒలీవ చెట్టు మీద పావురం పాదం మోపినట్లుగా దేవుని ఆత్మ యహాజీయేలు మీదకి బలంగా దిగి వచ్చింది. అప్పటి వరకు అందరి మధ్యలో ఉండి స్తుతిస్తున్నవాడు, అందరి మధ్యలో ఉండి ప్రభు యొక్క పాదాల చెంత విజ్ఞాపన చేయించినాడు. ఒక్క రోజున, ఒక్క సమయమున ఒక్కసారిగా తన స్వరం మారిపోయింది. ఆత్మ బలముతో నిలవబడ్డాడు. యూదా వారులారా, యెహోషాపాతు రాజా, మీరెవ్వరూ భయపడొద్దు. రేపటి దినాన యుద్ధం మీరు కాదు, మీ పక్షమున దేవుడే యుద్ధమును చేయబోతున్నాడు. గ్లోరీ, హల్లెలూయా. యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు యహాజీయేలు సమాజంలో మరుగై ఉన్నాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే బలంగా దిగి వచ్చిందో ఆ సమాజంలో దీపస్తంభం వలె నిలబడ్డాడు. ఓ ఆత్మదీపం వలె వెలిగించబడ్డాడు. ప్రియరా, ఆ ఒక్క వ్యక్తి వెలిగించబడితే మొత్తం రాజు మొదలుకొని యోధా వారందరూ, ఆ దినాన ఉపవాసాన్ని పురుకొల్పబడిన వారందరి యొక్క ఆధ్యాత్మిక దీపాలు, ఆత్మ సంబంధమైన దీపం ఈ మండుచు ప్రకాశిస్తున్న యహాజీయేలు మీద ఆత్మ ద్వారా బయలుపరచబడిన వాక్కులోని ప్రభావం, ఆ వాక్కులోని దైవ శక్తి ద్వారా వారందరూ నూతనమైన బలాన్ని పొందారు, నూతనమైన శక్తిని పొందారు. యెహోషాపాతు మొదట భయపడ్డాడు, యెహోషాపాతు మొదట కురిగిపోయాడు. యూదా వారందరిలో ప్రకటన చేశాడు. ఎప్పుడైతే యహాజీయేలు మీద నుండి ఒక ప్రవచన వాక్కు, పరిశుద్ధాత్మతో కూడినటువంటి ఒక శ్రేష్టమైన ప్రత్యక్షత బయలుపరచబడిందో వారందరూ నూతనమైన బలముతో నింపబడ్డారు, వారందరూ నూతనమైన శక్తితో నింపబడ్డారు. ఆ వాక్కు బయలుదేరి వచ్చిన తర్వాత యెహోషాపాతు హృదయంలో ఉన్న ఆలోచన ఇలాగనుకుంటున్నాను నేను, 3 సైన్యములు కాదు 30 మంది సైన్యము నా మీదకి వచ్చిన నా పక్షమున దేవుడున్నాడు, నా పక్షమున సజీవుడైన ప్రభు ఉన్నాడు. మేము దీనిని జయించగలము, మేము దీనిని జయించగలము యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము దీన్ని జయించగలం. 30 మంది కాదు, మరింకా డబల్ చేసుకున్నా సరే ఏం పర్వాలేదు, మాతో కూడా దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఇంత ధైర్యం, ఇంత ఉన్నతమైనటువంటి కృప ఎలా కలిగిందంటే ఒక్క ఉపవాస ప్రార్థన. ఆత్మీయ సంగమా, ఆత్మీయులారా, మరి నీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నావు కదా. శోధన వెంబడి శోధన, జయము పొందలేక నలిగిపోతూ వస్తున్న నీ జీవితంలో మరి దీన్ని ఎలా జయించగలవు? అమ్మ నాన్నలు ఎంతకాలం సహాయపడతారు, స్నేహితులు శ్రేయాభిలాషులు ఎంతకాలం సహాయపడతారు? ఒక పక్షిరాజు నూతనమైన బలాన్ని పొందడానికంట ఏ పక్షి మీద ఆధారపడదు. హల్లెలూయా. బైబిల్ గురించిన పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ సంగతి. మరో పక్షి దగ్గరికి వెళ్ళి, పక్షిరాజు ఈ 40 దినాలు నేను ఆకలితో ఉంటాను, ఈ ఈకలు పెరికి వేసుకోవాలనుకుంటున్నాను, నా ఈకలని పెరికి వేస్తావా, నాకు డైలీ తెచ్చి భోజనం పెడతావా? రికమెండేషన్లు ఆగలేదు. అక్కడ ఏం చేసిందో తెలుసా? తనంతట తాను మండడం మొదలుపెట్టింది. తనంతట తానుగా అన్ని ఈకలన్నీ పెరికి వేసుకున్న తర్వాత అండి ఈ తల మీద ఉన్న వెంట్రుకలు రావంట. ఈకలు రాకపోతే మరో పక్షిని కూడా అడగదంట. పిల్లరా, పక్షి రాజట తన తలను బోడి చేసుకుని ఉంది కదా, ఎలా చేసుకుంటుందంటే ఆ బండకేసి రుద్దడం మొదలు పెడుతుందట. హల్లెలూయా. ఆత్మలేని పక్షి స్వతహాగా నూతనమైన బలాన్ని పొందుతుంటే దేవుని బిడ్డ నువ్వెందుకు పొందలేవు? ఆకాశమందున్న పక్షుల కంటే శ్రేష్ఠులు కారని లేదా ప్రభు నిన్ను? ఆమె నువ్వెందుకు నూతనమైన బలాన్ని పొందలేవు? పక్షిరాజుకు ఒక దేవుడు అంత కృపనిస్తే నీకు నాకివ్వరా? నిశ్చయంగా దేవుడు దయచేస్తారు. జస్ట్ నువ్వు నిలవబడాలాగా నేను దేవుని కొరకు ఇది చేయగలను, ఇది దేవుని వల్ల నేను సాధించగలను, ఈ దినములలో చేసే ప్రార్థనల ద్వారా నాకు ఒక జయం ఉన్నది,
నిశ్చయంగా నేను విజయాన్ని పొందబోతున్నాను. అదే నిరీక్షణతో ఉండు. నీ వల్ల కానిది, నా వల్ల కానిది యేసయ్య వల్ల సమస్తం సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎదిరించగలిగిన మనుషులు ఉన్నారు ఈ లోకంలో, నిన్ను ఎదిరించగలిగిన మనుషులు ఉన్నారు ఈ లోకంలో. దేవుని ఎదిరించగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆమేన్, ఆమేన్. యెహోషాపాతు సైన్యం, యోధా వారందరూ భార్యలు, భర్తలు, పిల్లలు, శిశువులు అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే, భయంతో వీళ్ళు ఉండి దేవుని దగ్గర విచారించడానికి ప్రార్థన చేస్తుంటే, యహాజీయుల మీద ఉన్న ఆత్మ ప్రవచనంతో మాట్లాడగానే అందరూ నూతనమైన బలాన్ని పొందుకున్నారు, అందరూ నూతనమైన శక్తిని పొందుకున్నారు. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను, ఆరాధన అవగానే, ప్రార్థన వాక్య పరిచర్య అవగానే కొద్ది నిమిషాలు ఆరాధనలోకి మనం వెళతాం. ఆరాధనలోకి వెళ్ళినప్పుడు ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా నా మీదకి దిగి రావాలి. ఒక ఒలీవ మీదకి ఎలాగున పావురం దిగొచ్చిందో నా మీదకి రావాలి, నా మీదకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాంఛతో మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. యహాజీయుల మీద ఉన్న ఆ ఆత్మతో ఎప్పుడైతే ప్రవచించడం మొదలుపెట్టారో, యోధా వారందరూ ఎనలేని ధైర్యాన్ని కలిగి మరుసటి దినాన యుద్ధానికి సిద్ధమైపోయారు. పిల్లరా, వెను వెంటనే జవాబు. దేవుని మందిరంలోకి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వెను వెంటనే జవాబు, వెను వెంటనే జవాబు. అద్భుతంగా వారు సమాధానాన్ని పొందుకున్నారు. మరి ఈ రాత్రికాల వేళ మన జీవితంలో ఎదురుగుచున్న ప్రతి సమస్యను జయించుటకై నీ అంతట నీవే ఓ పక్షి రాజు వలె బలముతో నింపబడడానికై ఒక బండను పక్షిరాజు ఆశ్రయించినట్లుగా రాత్రి మనకు బండ ఉన్నది. ఆ బండ ప్రభువైన యేసే. అప్పగించుకుందాం, తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరిలాగా తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. వీలైతే మోకరిందామా హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు అందరం, అయ్యా మా కుటుంబంలో ఉన్న సమస్య, రక్త సంబంధికులు ఏలుబడి చేసిన సైతానీయ తంత్రాలు, వాటిని లయపరచాలంటే నాకు ఉపవాసం అనే ఆయుధం కావాలయ్యా. తండ్రి ఎన్నోసార్లు చెప్పాం, వారు వినలేదు అయ్యా. తండ్రి కొన్నిసార్లు బాధాకరంగా మాట్లాడి వినలేదు, ఏడుస్తూ చెప్పాం, వినలేదు ప్రభువా. అయ్యా కొందరి చేత హెచ్చరికలు ఇప్పించే వినలేదు ప్రభువా. కానీ వారిలో ఉన్న ఆ దురాత్మను జయించాలంటే ఒక శ్రేష్టమైన ఆయుధం, 3 సైన్యాలను ఎదిరించగలిగినది ఏ ఉపవాసపు ఆయుధం ఉన్నదో, ఈ రాత్రి మా జీవితాల్లో కూడా నాన్న ఈ ఆయుధాన్ని కలిగి ప్రార్థించటకే కృపనివ్వండి పరిశుద్ధాత్ముడా. తండ్రి మీకే స్తోత్రమయ్యా. రాజా అట్టి ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, అట్టి అభిషేకముతో మమ్మల్ని నింపండి అయ్యా. తండ్రి మమ్మల్ని నింపండి నాయన, మమ్మల్ని మీ ఆత్మతో నింపండి అయ్యా, మమ్మల్ని మీ అభిషేకంతో నింపండి నాయన. అయ్యా ఉపవాసించాలనేటువంటి ఆత్మ సంబంధమైన బలమును, ఆత్మ సంబంధమైన శక్తిని దయచేయండి ప్రభువా. తండ్రి మీకు వందనాలయ్యా. రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అందము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతలయందునా అవమానములయందునా, బలహీనతలయందునా అవమానములయందునా, పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే, పడినను యేసయ్యా కృంగినను తండ్రి నీ కృప కలిగి యుందునే, నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా, యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. మరొకసారి నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా, యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా, యేసయ్యా నిత్యము. యెహోవా మీదకి దిగి వచ్చిన బలమైన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలయ్యా నీ బిడ్డలుగా మా మీదకి బలముగా రండి నాయన. ఈ రాత్రి కొద్ది మందిగా ఉన్న మమ్మల్ని దర్శించండి పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అభిషేకించండి పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మతో నింపండి పరిశుద్ధాత్ముడా, మీ అభిషేకంతో నింపండి పరిశుద్ధాత్ముడా, భాషలతో మమ్మల్ని నింపండి అయ్యా, ప్రవచనాలతో మమ్మల్ని నింపండి నాయన, దర్శనములతో మమ్మల్ని నింపండి నాయన, వివేకము కలిగిన ఆత్మ చేత మమ్మల్ని నింపండి నాయన, స్వస్థపరుచు వరము చేత మమ్మల్ని నింపండి నాయన, రోగముల మీద అధికారముతో నింపండి నాయన, దయ్యముల మీద అధికారముతో నింపండి నాయన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు నామములో యేసు నామములో యేసు నామములో లార్డ్. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి 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 యెహోవా బలముతో లేచును గాక, శత్రులు తరమబడును గాక, ప్రతి కాడి యేసు నామములో విరగగొట్టబడును గాక. తండ్రి లార్డ్ yes లార్డ్. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి 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 మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. అయ్యా ఒక ఒలీవ మీద పావురము పాదం మోపినట్లుగా యెహోవా మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా నాన్న అయ్యా తండ్రి 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 ఏలియా కాలము నాన్న నాన్న అయ్యా దైవ భక్తుని మీదకి దేవుని అభిషేకం ఎలాగ దిగి వచ్చిందో నా ప్రభువా అయ్యా ఈ రాత్రి కాలంలో మా మీదకి రండి పరిశుద్ధాత్ముడా, మాలోనికి రండి పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అభిషేకించండి పరిశుద్ధాత్ముడా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్రగలుకే అర్పించెద
యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. ప్రార్థన చేసుకుందాం. అందరిలాగా ప్రార్థనలు ఏకీభవించుండగా బాబు జాస్పర్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రాలు దించిన సంజంగం బండి ఇక్కడ తోడనండి సాధనకి మన జనరేషన్ బిడ్డన జనరేషన్ ఈరోజు జరిగిన ఆరాధనలు తోడున్నారు. వందలు స్తోత్రాలు యెహోషువ పాత గురించి మంచి మాటలు వినిపించారు. ప్రభు చెప్పండి అందరిని దీవించండి, ఆస్వాదించండి. ప్రభు చెప్పండి యేసయ్య రేపు జరగబోతున్న ఆరాధనలో కూడా తోడండి. ప్రభు చెప్పండి అందరిని దీవించండి, ఆస్వాదించండి. మొదటి అభిషేకం మాకు తెచ్చండి. అక్టోబర్ నెల నుంచి నవంబర్ నెల దాకా కాజు కాపాడు. క్రోప్ చెప్పండి మొదటి అభిషేకం మాకు తెచ్చండి. క్రోప్ చెప్పండి అందరిని దీవించండి, ఆస్వాదించండి. క్రోప్ చెప్పండి మొదటి అభిషేకం మాకు తెచ్చండి. యేసు నామములో ఆమేన్. ఏమనుకోకపోతే ఒక్క 2 నిమిషాలు సమయం తీసుకుని మీ ప్రార్థన అవసరత 1 2